భద్రాద్రి రామాలయం గర్భగుడిలోకి దంపతులు వెళ్లిన ఘటనపై యాక్షన్ తీసుకుంది దేవాదాయ శాఖ. దీనికి బాధ్యులైన ఆలయ అధికారులపై చర్యలు తీసుకుంది. ముగ్గురు సిబ్బందిపై ఈవో రమేష్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు ఈవో. ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులను అరెస్ట్ చేయగా ముఖ్య అర్చకులు శేషగోపాలాచార్యులు, ఇన్స్పెక్టర్ కిషోర్ పై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో 6వ తారీఖు సాయంత్రం 5:30 ప్రాంతంలో గుళ్ళకి దర్శనానికి వచ్చిన ఒక పెళ్లి జంట అక్కడ అయ్యగారులు పక్క పూజా సామాగ్రి అందుకోవడానికి వెళ్ళిన సందర్భంలో లోనకు పోవడానికి ప్రయత్నించారు. వెంటనే అర్చకులు ఆఫ్ చేయడం జరిగింది. ఈ విషయంలో అర్చకుల్ని, టెంపుల్ ఇన్స్పెక్టర్ని వాళ్ళ వివరణ అడగడం జరిగింది. వాళ్ళు వివరణ ఇచ్చారు. అదేవిధంగా అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళు డ్యూటీలో ముగ్గురు ఉంటారు. ఒకళ్ళు ఖచ్చితంగా గర్భగుడిలో ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్కడ ఉండకుండా పక్కకు పోవటం వల్లే వాళ్ళు లోన పోవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ విధుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. కాబట్టి విధిలో ఉన్న 2 అర్చకుల్ని, ఒక టెంపుల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయడం.